శ్రీ సన్నిధి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈనాడు మనం శాంతి ప్రక్రియల గురించి చెప్పుకుంటున్నాం. ఇవి సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో వస్తూ ఉంటాయి. ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటి అనేది ముందు చెప్పుకుని దాంట్లో శాంతి విధానాలు ఎలా ఉంటాయి అనే విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. మనం మన సంస్కృతిని గౌరవిస్తున్నాం. మొత్తం ఈ విశ్వ సంస్కృతి అంతటికీ కూడా మూలం ఏంటంటే వేదాలు. ఈ వేదాలు 4 రకాలని చెప్పుకున్నాం: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ వేదాలలో ఉండేటువంటి రహస్యాలని మనం తెలుసుకోవాలి అంటే ముందుగా 6 రకాలైనటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. వేదం 2 రకాలుగా చదువుతారు. మామూలుగా వేదాన్ని ఎలా చదవాలో గురుముఖత నేర్చుకుని వాళ్ళు పారాయణ చేస్తారు. అది ఒక సాధారణ పద్ధతి, వేద పండితులు అంటారు. రెండో పద్ధతి ఏంటంటే వేదాలలో ఉండే అర్థాలు తెలుసుకోవడం. అది వేదార్థ విచారము అనే పేరుతోటి చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వేదాలలో ఉండే అర్థాలన్నీ తెలుసుకోవాలనుకున్నా, ఆ కర్మలు ఆచరించాలన్నా సరే ఒక 6 శాస్త్రాలని చదవాలి. వీటిని 6 అంగములు అంటారు. అంగము అంటే బ్రాంచ్ అనమాట. 6 బ్రాంచెస్ అనమాట. ఈ 6 రకాలైనటువంటి విషయాలు కూడా చదువుకుని ఉండాలి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని 6 ఉన్నాయి. దాంట్లో జ్యోతిషం ఒకటి. జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోకపోతే వేదాలలో ఉండేటువంటివి మనం చెయ్యలేం, కర్మలు ఆచరించలేం, వాటిలో దాగి ఉన్నటువంటి రహస్యాలని మనం తెలుసుకోలేం. అది అక్కడ పద్ధతి. అయితే ఈ జ్యోతిషం కూడా ఖగోళ జ్యోతిషం, ఫలజ్యోతిషం అని 2 రకాలుగా విభజింపబడుతుంది. సరే, చిన్న చిన్న అవాంతరాలు ఉన్నాయనుకోండి. ఈ ఫలజ్యోతిషంలో ఏంటంటే మనకి అనేక అంశాలు ఉంటాయి. దీని ద్వారా మానవ జీవితంలో వచ్చేటువంటి మంచి చెడులన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మానవుడు కష్టాలని తొలగించుకోవడానికి, సుఖాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. మనందరికీ కూడా మానవుడి యొక్క సంకల్పం ఏంటంటే ఆ శాస్త్రాలు చెప్పారు, మన కష్టాలు పోవాలి, సుఖాలు కావాలి అనుకుంటారు ఎవరైనా. అనుకునేది కూడా అంతే మనం అందరం. అందుకని కష్టాలు పోవాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే శాంతులు చేసుకో. ఇప్పుడు చూడండి, మనం గత జన్మలో చేసినటువంటి పుణ్య పాప ఫలాలు ఈ జన్మలో వస్తాయి. గత జన్మలలో చేసినట్టు వస్తూ ఉంటాయి. పుణ్యాలు చేసాము, మంచి వనరులన్నీ సమకూడుతూ ఉంటాయి. పాపాలు చేసాము, కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ రోగాలేంటి, ఈ ప్రారంధాలేంటి, నిజంగా మానవ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చేసినవే కదండి. ఎప్పుడో గత జన్మల్లో చేసిన పాపాల వలన రోగాలు వస్తాయి. పురాణాలు ఏం చెప్తున్నాయంటే మానవుడు పాపాలు చేయటం వల్లనే రోగాలు వస్తాయని చెప్తున్నాడు. పాపాలు చేయటం వలననే మనకి రోగములు అనేటువంటి వస్తూ ఉంటాయి. మనకి భగవంతుడు 5 అవయవాలు ఇచ్చాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. సరే, ఈ ఇంద్రియాల ద్వారా మనం మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు.
మంచి మాటలు వినవచ్చు, చెడు మాటలు వినవచ్చు, మంచి చూడవచ్చు, చెడు చూడవచ్చు, మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు. స్వేచ్ఛ మానవుడికి ఇచ్చేశాడు భగవంతుడు. 2 మార్గాలు చెప్పి నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళు నాయన అన్నాడు. అలా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే మానవ జీవితంలో వచ్చేటువంటి కష్టానికి కారణం మనం చేసిన కర్మ. ఇది పోతుందా అనేది ప్రశ్న. ఎందుకంటే శాస్త్రంలో ఒక చోట చెప్పారు, లలాటలిఖిత రేఖ పరిమార్ష్టుం న శక్యతి, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి చెప్పారు. బ్రహ్మదేవుడు మన నుదుట రాస్తాడు పుణ్యపాపాలని బట్టి ఫలితాడు, ఈ జన్మలో ఇలా ఉంటుంది. ఈ రాసినటువంటిది ఇక మారదు అని చెప్తూ దేవుడు వచ్చినా సరే ఈ గీతని మార్చలేడు, దేవతలు వచ్చినా మార్చలేడు. అంటే వన్స్ ఇట్ ఈస్ రిటర్న్ ఇట్ కెనాట్ బి క్వాష్డ్ అంటున్నాం అనమాట. ఒకసారి రాసిన దాన్ని దేన్ని కూడా రద్దు చేయలేము మనం. ఆర్డర్ పడిపోతే అంతే అనమాట. మన నుదుట రాసాడు దేవుడు మంచి చెడు అంతే. ఇది మరి అలాంటప్పుడు ఈ శాంతులు చేయటం దేనికి అనే ప్రశ్న వస్తుంది. అయితే ఏం చెప్పారంటే, ఆయన 50% కర్మం అనేది మారదు, నువ్వు అనుభవించాల్సిందే, మిగతా 50% తగ్గించుకోవచ్చు. ఇప్పుడు సామాన్యంగా ప్రశ్న ఏమొస్తుందంటే, ఫలానా అనారోగ్యం వచ్చింది, ఏదో కష్టం వచ్చిందండి, శాంతి చేశాము, ఈ శాంతి వల్ల తగ్గుతుందా అసలు అనే ప్రశ్న. తగ్గుతుంది అని సమాధానం. ఎందుకంటే మానవులు తప్పులు చేస్తూ ఉంటారు, హృదయంలో పాపాలు చేస్తారు, పుణ్యాలు కూడా చేస్తారు. చేశారు కనుక ఈ చెడు ఫలితం వచ్చింది. ఇక అది అంతే, ఇక మారదు, నువ్వు అంతే, ఇక తలగొట్టుకున్నా అంతే అని కనుక అంటే మానవుడు హతాశుడైపోతాడు. తన పాపాలు చేస్తే చేసి ఉండవచ్చు తెలియక, రాగద్వేషాల వల్ల ఎవరైనా చేసి ఉండొచ్చు. అలాంటి కథలు పురాణాలు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఆనాడు ఈనాడు ఏనాడైనా కనిపిస్తూ ఉంటాయి. చేశాడు, చేసిన తర్వాత ఇప్పుడు ఈ జన్మలో కష్టాలు వచ్చినాయి, ఇక నువ్వు అంతే మార్చడానికి వీలు లేదు అంటే ఎంత పాపం చేసిన వాడైనా హతాశుడు నిరాశతో ఉన్నవాడు అయిపోతాడు. ఏమీ మార్గం లేదు అంటే అట్లా భగవంతుడు ఏం చేస్తాడంటే మంచి మార్గంలో ఉండటానికి ఎప్పుడూ అవకాశం ఇస్తూ ఉంటాడు. నువ్వు బాగుపడతాను అంటే అవకాశం ఇస్తాడు, కానీ భగవంతుడు నువ్వు బాగుపడతానన్నా నువ్వు అంతే, ఇక నువ్వు బాగుపడవు ఈ జన్మకి అని దేవుడు ఎప్పుడూ కూడా అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ చెప్పాడు. కృష్ణ పరమాత్మే చెప్పాడు, నువ్వు పాపాలు చేసి ఉన్నట్టయితే శరణు వేడు నన్ను అన్నాడు. అడిగితే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడన్నాడు తప్ప నువ్వు ఏం చేసినా నేను అనుగ్రహించను, ఇక నీ జీవితం ఇంతే అని అండు. చాలామంది ఏమనుకుంటారంటే పాపాలు చేస్తే శిక్షలు ఉంటాయి అంతే అంటారు. కానీ భగవంతుడు మరి మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడే తప్ప రక్షించడు. అలా కాదండి. పురాణాల్లో ఉన్న కథలన్నీ ఏంటండి, భక్తులు కష్టాలు పడుతూ ఉంటే వచ్చి రక్షించడమేగా. రక్షించడం ఎక్కడుంది? అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః చెప్పాడు ఆయన. ఆయన చెప్తున్నాడు స్వయంగా. ఏమని చెప్తున్నాడంటే నీ పాపాల నుంచి నేను రక్షిస్తాను. స్పష్టంగా భగవద్గీతలు చెప్పి ఉంటే ఈ దేవుడు కాపాడు మన్ని శిక్షిస్తాడు అని ఎట్లా అనుకుంటాం? చెప్పాడు ఆయన, నిన్ను అన్ని పాపాల నుంచి నేను కాపాడుతాను, రక్షిస్తాను అని ఆయన చెప్తున్నాడు కదా. నిన్ను నేను రక్షిస్తాను అని భగవద్గీతలో ప్రమాణం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. తప్పు చేశాము, పశ్చాత్తాపడ్డాము, మమ్మల్ని రక్షించండి అంటే అయినానే సరే నేను శిక్షిస్తూ ఉంటాను, 100 దెబ్బలు తినడానికి 100 దెబ్బలు కొరడాలతో కొడుతూనే ఉంటాను, నువ్వు పడలేకపోయినా అని అంటాడు దేవుడు. భారతీయుడు దేవుడు ఇలాగే అంటాడేమోండి, అలా అంటండి. ఆయన చెప్తున్నాడుగా నేను కాపాడుతానని. పైగా ఉదాహరణలు కూడా ఉన్నాయి. గజేంద్రుని కాపాడాడు, కుచేరుని దారిద్ర్యం నుంచి కాపాడాడు, ఇట్లా అనేక మందిని కాపాడినట్టు పురాణ గాథలు కనిపిస్తూ ఉంటే ఆయన బాగా కంఠతహా చెప్తూ ఉంటే నేను కాపాడుతానని చెప్పి దేవుడు కాపాడాడు అని అనుకోవడం సరికాదు. కాపాడుతాడు దేవుడు తప్పకుండా, మనకి భక్తి ఉండాలి. అయితే మన ప్రారంధం అనేది 100 పాళ్ళు ఉంటే 50 పాళ్ళు అనుభవిస్తాం, మిగతా 50 పాళ్ళు పడాలి.
శాంతి మార్గాల ద్వారా పోతుంది. అందుకని కష్టాల్లో ఉండే మానవుడికి ఒక మార్గాన్ని చూపించడం కోసం, వెలుగునివ్వడం కోసం శాస్త్రాలు వచ్చి, శాస్త్రం వచ్చింది ఏంటి? మనం సుఖపడడం కోసం, మన సుఖాల కోసం, కష్టపడడం కోసం కాదు. అందుకని శాంతులు పనిచేస్తాయి, పని చెయ్యవు అని కనుక మనం అనుకునే పక్షంలో ఇక శాస్త్రాల్లో శాంతులు చెప్పడం దేనికి? పురాణాలు చెప్పడం దేనికి? శాస్త్రాల్లో చెప్పడం దేనికి? చెప్పడం దేనికి? వేదాల్లో శాంతులు చెప్పడం దేనికి? అసలు ఎందుకు చెప్పండి? మనకి పౌరోహిత్యం అంటే మనం ఒకటే అనుకుంటాం. పురోహితుడు వస్తాడు, ఆయన చేయిస్తూ ఉంటాడు, ఒకటేనండి కాదు. దాంట్లో విభాగాలు ఉన్నాయి. చూడండి, మన ఇంగ్లీష్లో కూడా విభాగాలు ఉంటాయి. కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. వైద్యంలో విభాగాలు ఉంటాయి. ఒకటే కాదు, వైద్యం అంటే అంతా ఒకటే ఉంటుంది కాబోలని కాకుండా విభాగాలు ఉంటున్నాయి కదా. వాళ్ళని పరీక్షించే విధానాలు ఒకటి, ఏ రోగానికి ఏ మందులు ఇచ్చే విభాగాలు కొన్ని, మందుల్లో ఏమేం కలుస్తాయో ఇచ్చేది ఒకటి, ఆ మందు ఏంటి, ఈ శరీర తత్వం ఏంటి, దీనికి ఎంతవరకు పనిచేస్తుంది, డోస్ ఎలా నిర్ణయించాలని ఒకటి, ఎనాటమీ ఒకటి, శరీరంలో భాగాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క విధులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు వైద్యం చెప్తారు. ఒకటే కాదు కదా. అలాగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పౌరోహిత్యము అంటే ఒకటే ఉంటుంది విభాగము అనుకోకూడదు. దాంట్లో విభాగాలు ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి వివాహం దాకా చేయించే శుభకర్మలు చేయించే విభాగం ఒకటి, మరణించిన తర్వాత చేయించే కార్యక్రమం ఒకటి. కొందరు పురోహితులు ఇవే చేస్తారు, కొందరు అవే చేస్తారు, కొందరు రెండూ చేస్తారు. అలాగే శాంతికము, పౌష్టికము అని ఉన్నాయి. అంటే ఏంటి? శాంతి, గ్రహాలు విపరీతంగా ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? శాంతులు. దేశంలో ఉత్పాతాలు జరిగినప్పుడు ఏం చేయాలి? భూకంపాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? కరోనా వచ్చినప్పుడు ఏం చేయాలి? వ్యాధులు ప్రబలినప్పుడు ఏం చేయాలి? దానికి ఒక విభాగం ఉంటుంది ప్రత్యేకం. అది మళ్ళీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకోవాలి. అన్నీ కలిపి ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వస్తుందని కాదు. అసలు పౌరోహిత్యం అంటే ఒక గంట నేర్చుకుంటే ఓ నెల 2 నెలలు వస్తుంది కాబోలు, అదే 1 సంవత్సరాలు వస్తుంది అనుకుంటారు. కాదండి, అది పాఠశాలలో జరిగి 5-6 ఏళ్ళు నేర్చుకోవాలి. దాంట్లో విభాగం వాడి ఇంట్రెస్ట్ని బట్టి విభాగాలు పెట్టుకుంటాడు. ఈ విభాగమా, ఆ విభాగమా. కనుక శాంతికం అనే విభాగంలో శాంతులు ఉంటాయి. పౌష్టికము, రాజుగారికి క్షేమం కలగడం కోసం, అభివృద్ధికి రావడానికి చేసేవన్నీ పౌష్టికంగా ఉంటాయి. కనుక ఆ శాంతికం అనే విభాగంలోకే శాంతి ప్రక్రియలు అని వస్తాయి. ఇప్పుడు చూడండి, గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం ద్వారా జాతకంలో చెప్తాం, ఇది చెడు ఫలితం వస్తుంది, మంచి ఫలితం వస్తుంది. సరే, మంచి ఫలితం వస్తే సమస్య లేదు, ఆనందంగా ఉంటాం అందరూ. చెడు ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు వాటికి శాంతి చెప్పారు. శాంతి చేస్తే తగ్గుతుంది. ఇక్కడ సామాన్యంగా మనకందరికీ ఒక సందేహం వస్తుంది. ఏంటంటే, ఏమండి పాపం చేశాడు, శిక్ష పడింది, ఇంకా దాన్ని తగ్గించడం ఎలా సాధ్యమవుతుంది? అసలు శిక్ష పడిన తర్వాత తగ్గడం ఎట్ట అవుతుంది? అసలు తగ్గదు కదా అని పని వస్తుంది. శాంతి చేశాము, చేస్తే మాత్రం తగ్గుతుందా? అది రాసి ఉంది, అనుభవించాలని చెప్పి రాసి ఉందని మీరు చెప్తున్నారు కదా, ఇంకా శాంతి చేస్తే మాత్రం తగ్గుతుందా అనే ప్రశ్న వస్తుంది. అంటే వీడి ఒక విషయాన్ని మనం కొంచెం గమనించాలి. ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేశాడండి, వాడి సంవత్సరం జైలు శిక్ష పడింది, నేరం రుజువైంది, శిక్షలు వేసేవాడు శిక్షలు వేశారు, జడ్జి గారు, ఓ సంవత్సరం జైలు శిక్ష పడింది వాడికి. అది ఖాయం, ఆర్డర్ పడిపోయింది, తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టారు, అయిపోయింది. అది కెనాట్ బి చేంజ్డ్ అనమాట. సరే, బాగానే ఉంది. కానీ నేనేమంటానంటే, వాడు 8 నెలలకే మళ్ళీ విడుదలై వస్తాడు, వచ్చే అవకాశం. అంటే తప్పు మార్గాల ద్వారా కాదు, వాడు పారిపోయి అట్లా రావడం కాదు. రావడం అంటే మంచి మార్గంలోనే 8 నెలల్లోనే బయటకు శిక్ష 2 నెలల శిక్ష తగ్గించుకుంటాడు. 10 ఏళ్ళు పడింది అంటే 9 సంవత్సరాలుగా బయటకు వస్తాడు. ఎలా సాధ్యం? ఆర్డర్ పడిపోయింది కదా, అది మారదు కదా. ఎలా వస్తాడు అంటే, వాడిలో మంచి ప్రవర్తన వచ్చి
మంచి లక్షణాలు వచ్చి పశ్చాత్తాపపడి, అంటే నిజంగానే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతున్నాడు చేసిన తప్పుకి అని వాళ్ళకి తెలియాలి, అధికారులందరికీ తెలియాలి. ఈయన తప్పు చేసిన వాడు వాస్తవం రుజువైంది, కానీ ఎందుకు చేశానా అని పశ్చాత్తాపడుతున్నాడు ఈయన అని వాళ్ళకి తెలిసి నిజంగా పశ్చాత్తాపడుతూ ఉండి మనసులో వేదన అనుభవిస్తున్నాడు. అయ్యో నేను పొరపాటు చేశాను, నేను పొరపాటు అంటే వీళ్ళు వేసే శిక్ష పడుతున్నాడు, మనసులో విడిగా కూడా శిక్ష పడుతున్నాడు, ఏడుస్తున్నాడు కాబట్టి దేవుడు అని. మంచి ప్రవర్తన కూడా వచ్చింది ఆయన, ఇక బయట నేను ఇలా చేయనండి, అందరికీ మంచి చేస్తాను నేను అనేది నిజంగా అతనిలో వచ్చింది అని జైలు అధికారులు గుర్తించారనుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, శిక్షలు వేసేవాళ్ళు మనుషులే, లాయర్లు మనుషులే, అందరూ పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మానవత్వం ఉన్నవాళ్ళే కదండి. వాళ్ళు కూడా మనలో నుంచేగా తయారైంది, మనమేగా మనం చదివిస్తే వాళ్ళు ఆ ఉద్యోగాలకు వెళ్ళింది. వాళ్ళు మనుషులే, వాళ్ళ మానవత్వం ఉంది. నిజంగా వీళ్ళలో మార్పు వచ్చిందని వాడు గమనించాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వాడు శిక్ష తగ్గిస్తారు. అటువంటి అవకాశం ఉంది. ప్రజల్ని మంచి మార్గంలో పెట్టడానికి శిక్షలు కానీ బాధించడానికి కాదు. శిక్ష పడితే ఆ కాలం అంతా అనుభవిస్తే వాళ్ళు మార్పు వస్తుందని. లేకపోతే వాడిని శిక్షించి మనకేం ప్రయోజనం, నేరం ఎటు జరిగిపోయింది, ఇక వాడిని శిక్షించి మాత్రం ప్రయోజనం ఏంటంటే వాళ్ళు మార్పు వస్తుంది కొని శిక్ష వేస్తాం. ఆ మార్పు ముందుగానే వస్తే తప్పనిసరిగా అధికారులు స్పందిస్తారు. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. మానవత్వం పెంచడానికి ఉన్నారు వాళ్ళందరూ. పరివర్తన వచ్చినా సరే మేము శిక్షిస్తామన్నారు. నాయన నువ్వు బయటికి రాని శిక్ష తగ్గిస్తారు, నీకు ఏమైనా అవకాశాలు ఉంటే ఇస్తారు, బయటికి వెళ్ళు, నువ్వు ఎలా బతుకుతావు తెలిసిన వాళ్ళతో నేను చెప్తాను, నీకు ఇలాంటి అవకాశాలు ఇప్పిస్తానంటారు, ఇస్తారు. నేను చదువుకుంటానండి అన్నాడు ఒక ఆయన ఖైదీ జైల్లో. తప్పకుండా జైలు అధికారులు సహకరిస్తారు. చదువుకుంటాం బాబు మేము బాగుపడతామంటే వద్దని ఎవరన్నారు. ఏమంటే నేను చదువుకుంటానే, ఏదో తప్పు చేశాను, నేను వచ్చాను ఇలాగా, నేను చదువుకుని మంచివాడిగా మారుతాను, సమాజంలోకి వస్తాను, మంచి చేస్తానంటే సో మనం వింటూ ఉంటాం అనమాట. ఒక ఖైదీ జైల్లో ఉండి ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు, డాక్టర్ కోర్సు, వాళ్ళందరూ సహకరించారు. అలాగే ఇంకొక ఆయనకి కాళ్ళు లేవు, లేకపోతే ఏం చేశాడంటే ఖైదీని వేలు అధికారులు దగ్గరుండి తీసుకొచ్చి పరీక్ష కట్టించి అతని 10th ఎగ్జామినేషన్స్ రాయించారు. వాళ్ళు తీసుకెళ్ళి దగ్గర ఉండి రాయించి తీసుకొచ్చారు చేతులు. కనుక సమాజంలో మానవత్వం అనేది ఇంకా పోలేదు, అందరిలోనూ మానవత్వం ఉంది. దుర్మార్గం కూడా పెరుగుతుంది, అలాగే మానవత్వం కూడా పెరుగుతుంది. కనుక అలాగే వాళ్ళ శిక్ష తగ్గినట్టుగానే మానవులు గత జన్మల్లో చేసినటువంటి పాపాల వల్ల ఈ జన్మలో శిక్షలు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలకి పరిహారాలు శాస్త్రాల్లో చెప్పారు. అవి చేస్తే ఫలిస్తాయి అంటే ఫలించకపోతే ఋషులు చెప్పడం దేనికి? ఇంకా మీరు ఏం చేసినా ఇంతేనండి అని ఎప్పుడు అట్లా శాస్త్రం చెప్పదు. సానుభూతితో శాస్త్రాలు ప్రవర్తిస్తాయి మానవుడిని రక్షించడానికి వచ్చి. అలాంటివే శాంతి ప్రక్రియలు. ఈ శాంతి ప్రక్రియలు ఫలిస్తాయి, వాళ్ళకి అంతకుముందు ఉండే కష్టం తీరుతుంది. ఇప్పుడు చూడండి, 100 పాళ్ళు కష్టం రాబోతుంది, శాంతి చేశాడు, ఓ 70 పాళ్ళు 60 పాళ్ళు వచ్చింది కష్టం, అది నయం. స్కూటర్ మీద వెళ్తున్నవాడు వెళ్ళి కాళ్ళు విరగొట్టుకోకుండా దూక్కుపోయింది, అయినా జరిగింది కదండి, దూక్కుపోయింది కదా అంటే దూక్కుపోతుంది, అది మార్చలేము. కానీ అది కాలో చేయ విరగొట్టుకోవడం కంటే దూక్కుపోయి 4 రోజుల పాటు కట్టుకట్టుకుని కాస్త ట్రీట్మెంట్ తీసుకున్నాడు, లేచి తిరుగుతూనే ఉండి. ఇది చాలా నయం. ఏమిటి నయం అంటే 100 రెట్లు నయం ఇది. వాడికి అంతకంటే భాగ్య అదృష్టం ఏముంటుంది చెప్పండి, వాడికి అది పెద్ద అదృష్టం. అలా అన్నమాట. కనుక శాంతులు పనిచేస్తాయి, శాంతులు మనం ఆచరించుకోవాలి. ఈ శాంతులకి ఏంటంటే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే ఎలా చెప్తారు అంటే, జ్యోతిష్కులు శాంతి చెప్పేటప్పుడు చక్కగా నిష్ణాతులై చెప్పాలి. ఒక శాంతి చెప్పారనుకోండి పని చేయవు. రోగం వచ్చింది, ఏదో ఒక మంది ఇచ్చాడు, అయిపోతుంది కదని ఏదో మంది రాసి ఇచ్చాడు అనుకోండి తెలియకుండా. అంటే తెలిసిన వాళ్ళు చక్కగా రాస్తారు మంచి వైద్యం. ఎవరన్నా ఒకళ్ళిద్దరు తెలియకుండా ఏదో రాసి పడేశారు అనుకోండి, తగ్గదు. మందు వాడేం తగ్గలేదు, మందు వాడినా తగ్గదు. నువ్వు వాడిన మందు అది కాదు వాడాల్సింది. ఏ మందు వాడాలో, ఎలా ట్రీట్మెంట్ చేయాలో చక్కగా వాడితే తగ్గుతుంది రోగం. అలా తగ్గింది చాలామంది. చాలా చోట తిరిగామంటే తగ్గలేదని అంటే ఇంకో చోటుకి వెళ్తే ఆయన నిపుణుడు అయినవాడు పరీక్షించి ఇలా కాదండి ఈ మందులు అక్కర్లేదు, ఇవన్నీ అనవసరం అండి, ఈ పద్ధతిలో అని ఆయన ఆలోచించి జాగ్రత్తగా ఈ పద్ధతిలో చేయాలి అని వైద్యం చెప్పాడు అనుకోండి,
తక్కువ ఖర్చులో తగ్గిపోయింది రోగం. అంతకుముందు వేలకు వేలు పోస్తే తగల. ఈయన ఇచ్చిన మందులు చూస్తే ఎక్కడికో వెళ్ళారు, కోయంబత్తూరు వెళ్ళారు, అక్కడెక్కడ చూశారు. చివరికి పెద్ద డాక్టర్ గారు చూసి ఇన్ని అక్కర్లేదండి ఇలా వాడండి అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం ఇస్తే ఆ మందులు వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళకి 400 అయినాయి. వాళ్ళకి నమ్మకం కలగల. అసలు ఈ మందులైనా ఏంటి 400 అయినా ఏంటి, మనం ఇంతమంది డాక్టర్ దగ్గర తిరుగుతున్నాం, పని చేస్తాయా పని చేయవు, అసలు ఏదో ఉత్తుత్తునే రాసినట్టున్నారా అనుకున్నారు. తీరా వాడితే తగ్గింది, రోగం కూడా తగ్గింది వాళ్ళకి. అనవసరంగా ఓవర్ డ్రగ్గింగ్ జరిగిందండి అన్నారు. అట్లా ఏంటంటే దేనికి శాస్త్రాలు శాంతులు చెప్పినప్పుడు ఏం చేయాలంటే చెప్పేవాడు దేనికి ఏ శాంతి చెప్పారో అది చెప్పాలి. ఒకదానికి ఒకటి చెప్తారు, తగ్గదు. అనారోగ్యం ఉందంటే బీ కాంప్లెక్స్ తీసుకొని అన్నిటికీ అదే కొట్టుకుంటూ వస్తుంటే మంచిదే, బీ కాంప్లెక్స్ ఒక లెవెల్లో వాడాలి, అంతే అదొకటే రాసుకొచ్చు, వాడుకు అన్నీ తగ్గుతాయి దీంతో అంటే తగ్గదు కదా. అంటే మనకి వచ్చిన సమస్య ఏంటి, దారిద్ర్యం అనుకోండి, అనారోగ్యాలు అనుకోండి, వచ్చిన సమస్య ఏది, దానికి ఏం శాంతి శాస్త్రాల్లో రాయబడిందో అది రాసి ఇవ్వాలి జ్యోతిష్కుడు. ఇంకో దేవుడిని కొలిస్తే గొడవదా, ఆ దేవుడు మంచి కాదా, ఈయనకంటే ఆయన గొప్ప కాదా అనుకుని చెప్పకూడదు. ఏ శాంతి చేస్తే శాస్త్రం అంటే మరి వచ్చిన క్యాండిడేట్స్ అడగలేరుగా. పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాసిస్తారు, మీరు కరెక్ట్గానే రాశారా అని పేషెంట్లు అడగలేరు కదా. బాగుండదు కూడా అడగడం, అది పద్ధతిగా కూడా ఉండదు. ఎవడో ఒకడు సరిగా రాయలేదు మనం క్వాలిఫైడ్ ఆయన్ని అడగకూడదు, తప్పు కూడా. అలాగే జ్యోతిష్కుడిని మనం అడగకూడదు, చెప్పకూడదు. ఆయనతో మనకి బాగా ఇంటిమసీ ఉంటే ఆయనే చెప్తాడు, ఇది ఈ పద్ధతిలో రాసి ఇచ్చాడని ఆయనే ఇంకాస్త మాట్లాడి మనకి విషయాలు చెప్తాడు. అటువంటి క్లోజ్ ఇంటిమసీ ఉంటుంది. అంటే వచ్చిన కస్టమర్ తోటి జ్యోతిష్కుడికి మంచి ఇంటిమసీ అనుబంధం ఉండాలి. వీళ్ళు మంచివాళ్ళు, మన వాళ్ళు వీళ్ళకి మేలు చేయాలి, మన శాస్త్రంగా చెప్పాలి, మంచి కలగాలి, వాళ్ళు బాగుపడితే మనకి శాంతి కలుగుతుంది, మనం చెప్పుకోవాలని అలా ఉండాలి. కమర్షియల్ కాకూడదు. ఫస్ట్ పాయింట్. కమర్షియల్ అయితే ప్రయోజనం, కమర్షియల్ అయ్యారనుకోండి ఆ శాంతి పనిచేయదు. శాంతి గ్రహాలు ఎప్పుడు అనుకూలిస్తాయంటే చెప్పేవాడు చెప్పించుకునేవాడు సక్రమంగా ఉండాలి. వాడు పరిశుద్ధంగా వీడు పరిశుద్ధంగా ఉంటే పనిచేస్తుంది, అదే పనిచేయదు. కనుక చెప్పించుకునేవాడు కూడా ఏం చేయాలంటే పరిశుద్ధమైన మనసుతో రావాలి, చెప్పింది చెప్పినట్టు చేయాలి. శాంతి. డాక్టర్ గారు మందులు ఇచ్చారంటే పేషెంట్ ఎప్పుడు వేసుకోవాలో ఆ టైంకి వేసుకోవాలి. ఏ అనుపానంతో, అరటిపండుతో తినాలి మందు, ఆయుర్వేదం డాక్టర్ తేనెతో తినాలి, బియ్యపు కడుగుతో తాగాలి ఈ మందు, గడ్డి రసంతో తాగాలి, పచ్చిగడ్డి రసంతో అని చెప్తారు ఆయుర్వేద వైద్యుడు. లేకపోతే జీలకర్ర కషాయంతో తాగాలి. అలాగే చేయాలి మనం. అలా చేయకుండా మనం ఇంకోలా చేసామండి అంటే తగ్గదు. అలాగే వచ్చినవాడు కూడా ఏం చేయాలంటే గురువు యందు విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం లేదు చెప్పేసి నాకు విశ్వాసం లేదు, తప్పేం కాదు. అందరినీ నమ్మాలని లేదు కదా. గురువు యందు విశ్వాసం ఉండాలి, శాస్త్రం యందు విశ్వాసం ఉండాలి. కొంతమంది వచ్చి ఊరికి ఆషామాషిగా అడుగుతారు, అంటే ఆయన చెప్తున్నాడు కదా ఏం చెప్తాడో చూద్దాం అట్లా అడగకూడదు, సిన్సియర్గా అడగాలి. ఆ జ్యోతిష్ కూడా సిన్సియర్గా చెప్పాలి, అప్పుడు శాంతులు పని. ఈ శాంతులకి ఏంటంటే కొన్ని గ్రంథాలు ఉంటాయి. శాంతి కమలాకరము, ధర్మసింధువు, నిర్ణయ సింధువు, వీరసింహావలోక, ఇలాంటి గ్రంథాలు ఉంటాయి. అద్భుత శాంతి, ఇలాంటి రకరకాలు ఉంటాయి శాంతులు. మనకి ఏ కష్టం వచ్చిందో తెలిసి ఆ కష్టం రావటానికి గ్రహాల కారణం ఏంటో ముందు చెక్ చేసుకోవాలి. ఏ గ్రహ సన్నివేశాల వల్ల ఈ కష్టం వచ్చింది, ఎక్కడుంది, చెప్పిన ప్రతి వాక్యానికి ఏంటంటే ఎక్కడుంది రిఫరెన్స్ ఇవ్వాలి. ఇగో ఇలాంటి కష్టాలు వచ్చినాయంటే ఇలా వస్తాయని జాతకంలో ఉంది, ఎక్కడుంది, జాతకంలో ఫలానా శ్లోకంలో ఇలా ఉంది, ఫలానా చోట ఇలా చెప్పారు, అలాగే ఈ జాతకంలో సరిపోతుంది, కష్టాలు వచ్చినాయి, అనారోగ్యం వచ్చింది, ఓకే, అది ఒక స్టెప్. తర్వాత దీనికి ఏం శాంతి చెప్పాలి అంటే ఫలానా గ్రంథంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాంటి శాంతి చేయండి అని రాసి ఉండాలి అక్కడ గ్రంథంలో అనమాట. లాయర్ గారు చెప్తారు ఫలానా జీవో ప్రకారం ఈ సమస్యకి ఫలానా జీవోలో ఉంటుంది, ఆ జీవో ప్రకారం మనం ఆక్షేపం చేయాలి లేకపోతే కౌంటర్ వేయాలి అనేది ఉండాలి అక్కడ రాసి. ఫలానా లా పుస్తకాలు తీస్తారు, తీసి ఫలానా దీంట్లో ఈ సెక్షన్ ప్రకారం ఇట్లా వేయాలండి అని చెప్తే ఆ సెక్షన్ ప్రకారం మనం వేయాలి. అలాగే జ్యోతిష్కుల దగ్గర, గొప్ప జ్యోతిష్కుల దగ్గర కూడా ఏముంటాయంటే బుక్స్ అన్నీ వరుసగా షెల్ఫ్లో ఉంటాయి.
లా పుస్తకాలు ఉన్నట్టుగా వచ్చి ఏం చేస్తారంటే ఫలానా అనుమానం వచ్చినప్పుడు ఫలానా వాల్యూమ్ తీస్తారు, వాల్యూమ్ తీసి ఫలానా తీసి కరెక్ట్ చూసి రాసిస్తారు. అట్లా పుస్తకాలు చూసి రాసేవాడి ఫలితాలు. దాని ప్రకారం శాంతి చేయబడి చేయించుకోవాలి, అప్పుడు తగ్గుతుంది. ఒకదానికి ఓ శాంతి అంటే మాత్రం పనిచేయదు. తర్వాత పెద్ద కష్టానికి పెద్ద శాంతి, చిన్న కష్టానికి చిన్న శాంతి చెప్పాలి. అంతేకాని వాడికి పెద్ద కష్టంగా ఉంటే నువ్వు 2 ప్రదక్షిణలు చేసుకుని 3 ప్రదక్షిణలు చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టు వారానికి 1 రోజున, లేకపోతే ఆ తర్వాత ఇంకో 2 రోజులు శనగలు దానం చేసి సరిపోతుంది. అట్లా ఒళ్ళి దీపం ఒకటి వెలిగించు. లేకపోతే ఎవరన్నా వస్తూ ఉంటారో ఆయనకి ఒక 2 అరటిపళ్ళు దానం చేయి, నీకెందుకు, అదే తగ్గుతుంది. అంటే మంచివే ఇవన్నీ. ఈ చిన్న శాంతికి వాడికి ఉండే కష్టం తీరదు. పెద్ద కష్టానికి పెద్ద శాంతి, చిన్న కష్టానికి చిన్న శాంతి చెప్పాలి. ఇక్కడ ఏంటంటే జ్యోతిష్కులు చెప్పేవాడు కూడా గమనించుకుంటూ ఉంటారు మంచివాళ్ళు అయితే. ఏంటంటే మనం చెప్పింది శాస్త్రంలో ఉందా లేదా అని చూసుకుని చెప్పాలి. ఎక్కువగా శాంతులు రాయకూడదు. అక్కడ ఏ దేవశానికి ఏ శాంతో అదే రాయాలి అని ఎక్కువగా రాయకూడదు. అంటే ఓవర్ డ్రగ్గింగ్ అన్నట్టుగా మనం ఎక్కువగా శాంతులు రాయకూడదు. అక్కడ ఏం చెప్పాడో అది రాయాలి. దానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది, చక్కగా చేయించుకోవాలి. ఈ శాంతులు ఏంటంటే ఫలానా గ్రహ దశల్లో గ్రహాలకు వచ్చినప్పుడు గ్రహ జపాలు ఉంటాయి. ఈ గ్రహానికి ఇన్ని వేలు జపం చేయించి, హోమం చేయించి, తర్పణాలు ఇచ్చి దానం చేయండి. జప, హోమ, తర్పణ, దానం. ఉదాహరణకి కుజగ్రహం ఉంటుంది, 7,000 జపం చేయించాలి, దానికి హోమం చేయించాలి. దాంట్లో ఇంత హోమం చేయాలి, 1/10 హోమం చేయాలి. సంక్షిప్త జపం చేస్తారు. 7,000 జపం అనుకోండి, 700 హోమం చేయడం. దాంట్లో మళ్ళీ 10వ వంతు తర్పణాలు, దానికి దానాలు ఇవ్వడం, కందులు, ఎర్రని గుడ్డ ఇవ్వడం, ఇలా ఎర్రని పువ్వులు తీసుకురావాలి. ఇలా వాళ్ళు శాస్త్రంలో ఏ వస్తువులతో ఏది చేయాలని చెప్పారో మనం అవే చేయాలి. లేకుండా మనం ఇంకోటి చేసామండి, రావి సమిధలతో హోమం చేయండి అని చెప్పాం, మోదుగ సమిధలతో చేయండి అని, జమ్మి సమిధలతో చేయడం, చండ్ర సమిధలతో హోమం. సమిధ అంటే ఇంత పుల్ల చెట్టు యొక్క దాంతో హోమం చేయమని మనం రాసిస్తాం, ఎవరైనా రాసిస్తాం. ఆగి ఆ సమిధలు తెచ్చుకుని హోమం చేయించాలి, అప్పుడు పనిచేస్తుంది. మన దగ్గర రావి సమిధలు దొరికాయండి, ఆయన చెప్పిన జమ్మి చెట్టు సమిధలు దొరకడం లేదు, ఏదైతే ఏంటంటే చేసేద్దాంలేండి. మోదుగ సమిధ అంటే మోదుగ సమిధలు వాడాలి, లేట్ అయినా పర్వాలేదు. అలాగే ఏం చెప్పారో అక్కడ చెప్పాలి, ఖచ్చితంగా చేయాలి చెప్పింది. ఈ సమయంలో చేయండి అని చెప్తారు శాంతులు. ఏ తిథి, ఏ వారం, ఏ నక్షత్రం రోజు జ్యోతిష్కులు చెప్తారో ఆ తిథి, ఆ వారం, ఆ నక్షత్రం రోజు అన్ని గంటలకి ఎప్పుడు చెబితే అప్పుడు ఆ శాంతి చేయాలి, అప్పుడు పనిచేస్తుంది. భగవంతుడు చెప్పిన తర్వాత మనం చేసి ఫలితం రాలేదేంటి అని అడుగుతాం వెళ్ళి. ఆయన చూస్తూ ఉంటాడు, ఇట్లా చెప్పింది చెప్పినట్టు చేసావా అని. అప్పుడు అది చెప్పింది చెప్పినట్టు చేయాలి, లేకుండా చేయకూడదు. ఉదయం చేయమంటే సాయంత్రం చేస్తామని అక్కడ ఏం చెప్పి వచనాత్ ప్రవృత్తిర్వచనాన్ని వృత్తి అని శాస్త్రం. అక్కడ ఏం చెప్తే అది చేయాలి. హోమం ఎలా చేయండి అని, తర్పణం పెట్టాలి, భోజనం అంటే అట్లా పెట్టాలి, దానాలంటే ఏం చెప్తే చేయాలన్నమాట. అలా చేయాలి. అది ఒకటి. చేయించేవాడు కూడా, చెప్పేవాళ్ళు ఎలా చెప్పాలో మనం అనుకున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, పెంచకూడదు, శాంతి తగ్గించకూడదు. తర్వాత చేయించుకునేవాళ్ళు కూడా ఇవి తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సైన్స్లో మీకు భాగాలు ఉన్నట్టుగానే విభాగాలు ఉన్నట్టుగానే, అంటే బ్లడ్ టెస్ట్ చేసేవాడు వేరే ఉంటాడు, వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు, అవి చూసి రిపోర్ట్ ఇచ్చాయని ఒక డాక్టర్ చెప్తుంటాడు, మందులు అమ్మేవాడు ఒక ఉంటాడు. అలాగే బీపీ చూసేవాళ్ళు వేరే ఉంటారు, హార్ట్ చూసేవాళ్ళు. అలాగే ఏం జరుగుతూ ఉంటుందంటే ఇప్పుడు మనకి ఈ శాంతి ఆయన చేయాలి. అంటే ఆయన చదువుకున్న విద్యలు ఉంటాయి. చాలామంది పండితులు ఉంటారు, పురోహితులు ఉంటారు, గట్టిగా వాళ్ళు చదువుకుంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఇది చదువుకోకపోవచ్చు కదా, వాళ్ళు ఈ విభాగం కాకపోవచ్చు, వాళ్ళు ఇంకో విభాగంలో నిష్ణాతులు వాళ్ళందరూ. కానీ కళ్యాణాలు చేయించాలంటే ఆ చేయించాయని తీసుకురండి. ప్రతి వాళ్ళు కళ్యాణాలు ప్రతిష్టలు అంటే ప్రతిష్టలు చేయించేవాడిని తీసుకురండి, జపాలు చేసేవాళ్ళు తీసుకురండి, హోమాలు ఆ హోమ ప్రక్రియలు తెలిసి ఉండాలి, లేకపోతే రియాక్షన్స్ ఇస్తాయి, పని చేయకుండా పోతే. ఆ హోమము ఆ విధానము ఏం చెప్పారో చక్కగా చేయించేవి తీసుకొచ్చి ఆ వ్యక్తిని ఎన్నుకోవాలి. బాబు ఈ శాంతి అంతా మీకు చేయటం బాగా తెలుసున, నేను ఇంకో విభాగం చేయిస్తానని ఇది కాదండి. అయితే ఎవరు దొరుకుతారో ఆయన చెప్తాడు. అలాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టి
పదార్థాలు ఏం కావాలో అవన్నీ తీసుకొచ్చి ఎలా చెప్పారో జ్యోతిష్కుడు ఎలా రాసి ఇచ్చాడో అలా చేయాలి. అప్పుడు ఫలితం ఉంటుంది. ఏ దేశంలో చేయాలో ఏ కాలంలో చేయాలి. ఈ శాంతులు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. తర్వాత వీరసింహావలోక అనే గ్రంథంలో చెప్పారు ఎలా చేయాలో. శాంతి కమలాకరం మొదలైన గ్రంథాల్లో చెప్పారు. ధర్మసింధువులు చెప్పారు. అద్భుత శాంతులు చెప్పారు. ఇలాంటి గ్రంథాల్లో చెప్పింది చెప్పినట్టు వాళ్ళు రాసి ఇవ్వటం, చక్కగా పాయింట్అవుట్ చేయడం, ఆ చెప్పిన దానికి ఆ తెలిసిన వాడిని పిలవటం, దాని చేత చేయించడం, దానాలు చేయించడం, ఇలా చేయించవచ్చు. అలాగే పారాయణల ద్వారా శాంతులు కొన్ని ఉంటాయి. హరివంశం పారాయణ చేయించండి. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో కొన్ని కాండలు పారాయణ చేయించడం రాసిస్తాం. వీళ్ళు మంచి పండితులు, బాగా చేసినవాడు, కానీ ఆ భాషా జ్ఞానం వాళ్ళకు ఉండాలి. పారాయణలు చేయడానికి తగిన భాష తెలిసి చేయాలి. ఏం చదువుతున్నామో అర్థంతో చేయాలి. అలాగే దుర్గా సప్తశతి పారాయణలు అంటే చాలామంది చేస్తారు, అర్థం తెలుసుకుని చేయాలి. దుర్గా సప్తశతి పారాయణ, చండీ పారాయణలు ట్రైనింగ్ అయి ఉండాలి. ఆ అర్థాన్ని తెలుసుకుంటూ చేయాలి. అలా కనుక శాంతులు చేయించినట్టయితే మీకు ఫలితాలు వస్తాయి. అయితే చేయించిన మన్నాడు కాదు, ఒక నెల రోజులు 15 రోజులు వాడికి పని చేయడానికి కొంత టైం ఉంటుందండి. ఆయుర్వేద మందులు వాళ్ళ పని బిగిన్ చేస్తే 15 రోజులు గుణం ఇస్తుంది. అలా ఈ శాంతులు చేయించిన తర్వాత 15 రోజులు, నెల రోజులు కొన్ని వెంటనే పనిచేస్తే దాని యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. మీకందరికీ శాంతుల ద్వారా మంచి జరుగుతుంది. శాంతి ప్రక్రియలు అనేది అదే నిపుణుడైన జ్యోతిష్కుడు, మంచి డాక్టర్ క్వాలిఫై అని ఎలా చేస్తాడో అట్లా మంచి నిపుణుడైన ఆయన చేస్తే కరెక్ట్గా ఏం చేయాలి. అదే సర్పశాంతి. కొన్ని చోట్ల శాపాలు ఉంటాయి. మానవులు గత జన్మల్లో చేసినటువంటి వాటి వల్ల ఎవరైనా సరే చేసి గత జన్మల్లో ఇప్పుడు చేసిన శాపాలు తగులుతాయి. సోదర శాపం తగులుతుంది, మాతృశాపం తగులుతుంది, పితృశాపం ఉంటుంది, సంతానం కలగకుండా పోతూ ఉంటుంది, ఎబార్షన్స్ అవుతూ ఉంటాయి, పుట్టిన బిడ్డలు పోతూ ఉంటారు, చదువు రాకుండా పోతూ ఉంటుంది, హఠాత్తుగా వాళ్ళలో మార్పు వస్తూ ఉంటుంది, చెడిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ దోషాలు ఉంటాయి. అవన్నీ పరిశోధన చేసి నిపుణుడైనటువంటి జ్యోతిష్కుడు ఇలా చెయ్యాలి అని చెప్తే నిశ్చలమైన బుద్ధితో గ్రహాలని జ్యోతిష్కుడు కూడా తప్పు చెప్తే పాపం ఆయనకు వస్తుందండి. జ్యోతిష్కుడికి పాపాలు రావు అనుకోకండి, పాపాలన్నీ వస్తాయి వాళ్ళకి. ఆ విషయం వేరే చెప్తాను ఇంకోసారి. తప్పకుండా వస్తాయి. పాపం చేస్తే చేయించే వాళ్ళకు కూడా వస్తాయి. జాగ్రత్తగా వాళ్ళు శ్రద్ధగా చేయించుకునే వాళ్ళకు కూడా శ్రద్ధ ఉండాలి. ఏదో చేయించుకున్నామని కాకుండా శ్రద్ధాభక్తి విశ్వాసాలతో చక్కగా దంపతులు కూర్చొని ఏం చెప్తే ఆయన దాని ప్రకారం చేయించుకుంటే ఆ ఫలితం అనేది ఉంటుంది. సంతాన ప్రతిబంధకాలు పోతాయి, సంతానం కలుగుతుంది, రోగాలు కూడా తగ్గుముఖం పలుకుతాయి. ఎందుకు చెప్పాయంటే గ్రహేషు ప్రతికూలేషు నానుకూలం విభేషం. కేవలం వైద్యం వల్ల మాత్రమే మీకు జరగదు. డాక్టర్ దగ్గర తిరుగుతున్నారు, మందులు వాడుతూనే ఉన్నారు, గుణం లేదు. 90 మందుల వల్ల తగ్గుతుంది, తగ్గదంటారు. తగ్గకుండా కొన్ని చోట్ల ఉంటాయి, అప్పుడు గ్రహశాంతులు చేయాలి, లేకపోతే మందు పనిచేయదు. ఆ గ్రహాల యొక్క అనుకూలత లేకపోతే మందులు పనిచేయవు. అందుకని చక్కగా మందులు పనిచేస్తాయి. చేయించడానికి కూడా గ్రహ పూజ అవసరం. అందుకని మీరందరూ కూడా ప్రతిరోజు నవగ్రహాన్ని స్మరించుకోండి. కష్టం ఏదైనా వచ్చినప్పుడు చక్కగా మంచి నిపుణుడైన నిజాయితీ కలిగిన జ్యోతిష్కుడిని కలుసుకోండి. జ్యోతిష్కుడు చాలామంది ఉంటారు, మంచి సబ్జెక్ట్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. అటువంటి జ్యోతిష్కుడిని కలుసుకుంటే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది చెప్తారు. చక్కగా దాని ప్రకారం చేసేవాళ్ళు చేయించుకోవాలి. ఇప్పుడు ఇలా శాంతి చేయమని జ్యోతిష్కుడు రాసిస్తాడు, వాళ్ళు వెళ్ళి ఎవరికో చూపిస్తారు. వాళ్ళకి ఆ విధానం తెలియదు. వాళ్ళు ఏం లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో రకంగా అనుకుని దీంతో పాటు నవగ్రహాలకి చేయిస్తామండి అంటారు. నవగ్రహాలకి చేయిస్తే చెడు అంటే చెడు కాదు, మంచి. ఎందుకు చేయటం? ఆయన ఈ 2 గ్రహాలకి చేయించమంటే వాటన్నిటికీ చేయిస్తామంటే ఎందుకు చేయటం? అక్కడ చెప్పినట్టు చేయకపోతే వీళ్ళేమో చేయించుకున్నాం శాంతి అంటారు, ఫలితం రాలేదండి అంటారు. అందుకని అలా చెప్పినట్టుగా శాస్త్రం ప్రకారం జ్యోతిష్కులు రాయాలి, దాని ప్రకారం చేసేవాళ్ళు చేయించుకోవాలి. మీకు శ్రద్ధాభక్తులు చేయించుకుంటే శాంతి ప్రక్రియలు ఫలిస్తాయి. రామాయణ పారాయణల ద్వారా కూడా ఉంటాయి. కొన్ని మీరు ఆచరించుకునే విధానాలు ఉంటాయి. ఇన్ని ప్రదక్షిణలు చేయండి అని చెప్తాం, చెప్పినట్టు చేసుకోండి. దీనికి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ విశ్వాసం ఉంటే తప్పకుండా ఈ పని చేస్తాయి. భగవంతుడు అనుగ్రహిస్తాడు, శాంతి ప్రక్రియలు ఫలిస్తాయి. అలా కష్టాలు వచ్చినప్పుడు శాంతులు చేయించుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని పొందండి అని నేను మీకు తెలియజేస్తూ ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తున్నాను.